సుసంపన్నమైన భారతదేశానికి వ్యాపారం నిమిత్తం ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చి ఆనాటి రాజుల సంస్థానాధీశుల మధ్య అనైక్యతను ఆసరా చేసుకుని విభజించు పాలించు విధానాలను అవలంబించి అధికారం హస్తగతం చేసుకున్నారు. దాదాపు 200 సంవత్సరాలు భారతదేశం బానిసత్వంలో మగ్గింది. ఎంతోమంది దేశభక్తులు తమతను మన ధన ప్రాణాలను దేశ స్వాతంత్ర్యం కోసం ఫణంగా పెట్టారు. వారి త్యాగ ఫలమే ఆగస్టు 15, 1947. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మనం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకునేది రిపబ్లిక్ డే. మరి ఈ రోజు విశిష్టతను తెలుసుకుందాం. మనల్ని మనమే పరిపాలించుకునే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ఈ రాజ్యాంగం తయారీ గురించి 1949 ఆగస్టు 29న స్వతంత్ర భారతదేశ ప్రప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేశారు. రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ గారిని నియమించారు. ఈ కమిటీలో మరో 389 మంది మేధావులు కూడా ఈ రాజ్యాంగ రచనలో తమ విలువైన సేవలను అందించారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి సుమారు 3 సంవత్సరాల సమయం పట్టింది. ఈ రాజ్యాంగాన్ని 2 సార్లు అసెంబ్లీలో అంబేద్కర్ ప్రవేశపెట్టారు. దేశంలోని వివిధ మేధావి వర్గాలతో అనేక చర్చలు జరిపి ఆ తదుపరి తగిన మార్పులు చేర్పులు చేసి 3వసారి 1949 నవంబరు 26న ఆమోదించబడింది. కాని జనవరి 1956న గణతంత్రంగా జరుపుకుంటున్నాం. కారణం ఏమిటంటే భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్లో పూర్ణ స్వరాజ్ అని జనవరి 1926న ప్రకటించింది. అందువల్ల జనవరి 26 వరకు ఆగి జనవరి 1956న రిపబ్లిక్ డేను ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాల మధ్య ముఖ్యమైన పోలికలు తేడాలు గురించి తెలుసుకుందాం. స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జరుపుకుంటాము. 1947 సంవత్సరంలో భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన రోజే ఈ రోజు. ఈ దినోత్సవం మనకు స్వేచ్ఛ కోసం జరిగిన త్యాగాలు, స్వాతంత్ర్య ఉద్యమం మరియు జాతీయ ఐక్యతను గుర్తు చేస్తుంది. ఈ రోజున భారత ప్రధానమంత్రి రెడ్ ఫోర్ట్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అదేవిధంగా సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మార్పు చెందిన భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటాము. 1950 సంవత్సరంలో జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అంటే భారతదేశం తన అంతర్గత మరియు బాహ్య వ్యవహారాలను నిర్ణయించుకునే పూర్తి స్వతంత్ర అధికారం కలిగి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా పరిపాలన సాగుతూ రాజ్యాంగం ప్రకారం నడిచే సామ్యవాద మరియు లౌకిక రాజ్యమని అర్థం. ఈ రోజున భారత రాష్ట్రపతి కర్తవ్య పథ్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఢిల్లీలో ఘనమైన సైనిక పరేడ్ నిర్వహించబడుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం మనకు స్వేచ్ఛ లభించిన దినాన్ని గుర్తుచేస్తే, గణతంత్ర దినోత్సవం ఆ స్వేచ్ఛకు రాజ్యాంగ రూపం ఇచ్చిన దినాన్ని గుర్తుచేస్తుంది. మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మంచి పౌరులుగా మారి దేశాభివృద్ధికి కృషి చేయడమే ఈ 2 జాతీయ పండుగలకు నిజమైన అర్థం. భారత్ మాతాకీ జై.